హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ. ఈరోజు అయితే నా మిత్రులు కిరణ్ గారు వచ్చారు, మాతో ఉన్నారు. మిమిక్రీ చాలా బాగా చేస్తారు ఆయన కూడా. కిరణ్ గారు, మీరు నాదస్వరం అది చేస్తారు కదా, అదొక్కసారి మీరు ఎట్లా చేసేవాళ్ళు? ఓకే, యాక్చువల్గా అప్పట్లో అంటే కొంచెం స్వరదోషాలు తప్పు ఉండొచ్చు. నేను కొన్ని దాదాపు 20 సంవత్సరాల క్రితం చేశానండి బాగా. అది నాదస్వరం చేసే టిప్స్ ఎలా చేసేవాళ్ళం అంటే, ఫ్లోలో గట్టి మేళం చేస్తామండి. అది ఎలా చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ దాని కంటిన్యూషన్. ఇలాగా మీరు కొంచెం స్వరం మీద అంటే మీకు కొంచెం పాటల మీద గ్రిప్ ఉండి చేయగలిగితే అండి చాలా బాగుంటుంది. ఇది సరే, ఎలాగా అసలు అంటే ఇప్పుడు ముక్కుతో చేయాలా? ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే ముక్కుతో మనం చేయడం వల్ల వోకల్ కట్ మన దీంట్లో ఇచ్చి మన ఆడగొంతు మనం చేయగలిగిన ఆడగొంతుని మనం కొంచెం అది గొంతు ఆడగొంతులాగా జస్ట్ మాట్లాడుతా కొంచెం చెప్పండి. మేకల గొంతు మనం ఎలా చేస్తాం, మేకల ఆ గొంతులోనే అట్లాగా. సో ఈ స్వరాన్ని తీసుకొస్తాం సార్. మన కీసర గొంతు అంటారు కదా, కొంతమంది కీసు గొంతు మాట్లాడతారు. ఆ కీసు గొంతులోనే మేళం వచ్చేస్తారు. డుమ్ డుమ్ డుమ్. ఇది మనకి చిన్నప్పుడు మనం చూస్తుంటాం పెళ్లిళ్ళలో. చాలా బాగా చేశారు. హీరోయిన్ ఇంట్రడక్షన్ అన్నారు కదా, అదొకసారి. హీరోయిన్స్ ఇంట్రడక్షన్ గురించి కూడా మీరు చేస్తారని చెప్పి నేను విన్నాను. చెప్పండి, ఎలా హీరోయిన్ ఇంట్రడక్షన్ ఒకసారి. ఓకే, సినిమాలో అప్పట్లో సినిమాల్లో మన ఎన్టీఆర్ సినిమాల్లో కానీ పాతకాలంలో ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు అంటే హీరోయిన్ కాకుండా ఒక అమ్మాయిల్ని చూపించేటప్పుడు ఎంట్రీ సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఎలా ఉంటాయని అప్పట్లో చాలా హెల్తీగా ఉండేది. అందరు ఫ్యామిలీస్తో సహా చూసేవాళ్ళు. అది ఎలా ఉంటుంది, ఈ మ్యూజిక్ కంటిన్యూ చేస్తూ ఇంకో జుగల్బంది ఉండాలండి. తన్నాని నానే తననని నానే తననని నానే. ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెండ్ మారిపోయింది. కొత్తగా వచ్చిన ట్రెండ్లో ఎలా అయిపోయిందంటే ఒక హీరోని వచ్చింది, ఒక అమ్మాయి చూపించాలి, ఇట్లుంటది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా అని ఇట్లాంటి మ్యూజిక్స్ అన్ని వచ్చేసి, సో మన ట్రెండ్ మార్చేశారు. సాయి కుమార్ గారిది బాగా చేస్తారు. సాయి కుమార్ గారికి వాళ్ళ పాప ఇంట్లో పడుకునింది, వాళ్ళ ఆవిడేమో పక్కింటి ఆవిడతో కలిసి సినిమాకి వెళ్ళింది అనుకోండి, జోల పాడాలి, ఎలా చేస్తాడు. లాలి 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 చందమామ రావే, జాబిలి రావే, కొండెక్కి రావే, గోగు పులితేవే, నువ్వేమో పండుకోవే. అమ్మా, మీ అమ్మ చూస్తే ప్రతిరోజు సినిమా డ్రామా అంటూ షాపింగ్లు అంటూ నా పర్సు కాలు చేస్తుంది. నాకేమో అక్కడ డ్యూటీ పడింది, నైట్ డ్యూటీ, తొందరగా రావే. అగ్ని 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 ఇలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పశుపతి డైలాగులో ఆయన సమాధిలో కుల్లబెట్టిన నన్ను ఎలా చేస్తారని చెప్పి డైలాగ్ ఉంది, బాగా ఫేమస్ డైలాగ్. ఆ డైలాగ్లో ఇప్పుడు ఆ సమాధిలో ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు, ఎలా ఉంటుంది, ఒసే అరుంధతి, అబ్బా లోపల బాగా ఉడక ఉంది, ఏసీ పెట్టించవే. లోపల చూస్తే ఒక్క మందు బాటిల్ లేదు, ఒక ఐసు ముక్క లేదు, ఒక చికెన్ ముక్క కూడా లేదే, కుళ్ళిపోతుంది ఇక్కడ. తొందరగా ఒక బాటిల్ పంపించు, జంబారే జంబకుచా జంబకు జంబకుచా వచ్చే అంటే ఇలా ఉంటుంది. అంటే నేను కామెడీగా చాలా చాలా బాగా చేస్తాను. ఒకసారి మన ఆడియన్స్ కోసం కోడి సౌండ్ ఒకసారి చేయండి. ఓకే, ఆ కోడి వచ్చేసి నన్ను పక్కాకి కావు అని హిందీలో చెప్తాను, అంటే ఓనర్కి నన్ను పక్కాకి కావు, పక్కాకి అంటే వండుకొని తినండి అని చెప్పి, అది ఎలా దాని యొక్క సౌండ్లో వ్యక్తపరుస్తుంది అని చెప్పి నీకు చేసి చూపిస్తానండి. అంటే పక్కాకే కావు అని చెప్పి కోడి చెప్తున్నాడు. ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇక్కడ 2 పిల్లులు ఉన్నాయి, రొమాంటిక్ పిల్లులు, భార్య పిల్లి, భర్త పిల్లి. భార్య ఏదో అలిగిందండి, భార్య పిల్లి. అప్పుడు భంగపోతున్నాడు మొగుడు పిల్లి, నేను రానా నీ దగ్గరికి అని, అది నీవు రావద్దు అని, నేను రానా రావద్దు, లాస్ట్ కొట్లాడుకుంటారు. ఓకే, ఎలా అది హిందీలో
మ్యావ్ 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 అంటే ఇలా రెండింటి మధ్య అంటే మ్యావ్ నయావ్ అంతే ఉన్నది. ఇక్కడ ఏంటంటే అది నేను రానా అంటే నువ్వు రావద్దు అని చెప్పి అది విభేదిస్తుంది. అంటే మ్యావ్ నయావ్ ఇలా కూడా మనం మిమిక్రీలో కామెడీ పండించుకోవచ్చు. గారు మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి. పాత సినిమాలో ఎన్టీఆర్ గారి వాయిస్ చేస్తూ మీరు ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయగలరా? జానకి ఎంత పని చేసావు జానకి. ఇంట్లో ఒక్క కూర కూడా వండకుండా పక్కింటి ఆవిడతో కలిసి సినిమాకి వెళ్ళిపోయావే, ఏమన్నా భవ్యంగా ఉందా జానకి? ఇలా ఒక సింగర్ని ఇమిటేట్ చేయాలి. ఒక గాయకుడు పాడిన పాటని మరొక గాయకుడు పాడితే ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు మన నాకు నువ్వు నీకు నేను ఒక సాంగ్ ఎంత ఫేమస్ మీకు అందరికీ తెలుసు. దాని ఒక ప్యాడిక్గా కూడా మార్చుకోవచ్చు. ఎవరన్నా విప్లవ గీతాలు ఆస్వాదించాలంటే క్షమించండి, అది జస్ట్ ప్యాడీ మాత్రమే. దీన్ని ఒక ఆర్పి పట్నాయక్ గారి సాంగ్ని నువ్వు నేను సినిమాలో దాన్ని మన వందే మాతరం శ్రీనివాసరావు గారు ఆయన ట్యూన్లో తీసుకొని పాడారని చెప్పి అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఆ పాట ఆర్పి పట్నాయక్ గారు ఎలా పాడారు, ఆ పాట ఎంత అద్భుతమైన సాంగ్. నాకు నువ్వు నీకు నువ్వు, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. ఈ సాంగ్ వందే మాతరం శ్రీనివాస్ గారు నచ్చింది, తీసేసుకున్నారు. రైట్స్ తీసుకుని ఆయనకు నచ్చినట్టుగా తన ట్యూన్లో చేశారు. ఎలా చేశారు, చాలా విప్లవ గీతంలాగా. క్షమించండి, ఇది ఎవరిని విమర్శించింది కాదు. నాకు నువ్వు ఎన్ని ఎల్లో, మరి నీకు నేను ఎన్ని ఎల్లో. నాకు నువ్వు ఎన్ని ఎల్లో, నీకు నేను ఎన్ని ఎల్లో. మిగిలిపోదాం ఎన్ని ఎల్లో, మన చేతిలోన మిగిలిపోదాం ఎన్ని ఎల్లో. నాకు నువ్వు నీకు నేను నాకు నువ్వు నీకు నేను. ఇలా ఉంటుందండి. అంటే ఇలా ఎన్నో చేసి ఎన్నో పర్ఫార్మెన్స్ చేసి ఉన్న కిరణ్ గారు, మీరు ఇప్పుడు ఆర్ట్కి దూరంగా ఉండటం అయితే మాకు కొంచెం బాధగా ఉందండి. ఎందుకంటే మీ ప్రొఫెషన్ పరంగా మీకు కూడా అనిపించవచ్చు కదా, చాలా స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు అప్పట్లో ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు మీరు ఈ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు? అప్పట్లో సార్ ఏం చెప్పారంటే, నా వయసు అరౌండ్ 19 నుంచి 20 సంవత్సరాల వయసు అప్పుడు నేను మిమిక్రీ కళలో బాగా చేసేవాడిని. అప్పుడు ఈ రెస్పాన్స్ అది చూసి నిద్రపోయేవాడిని కాదు, తిండి కూడా తినేవాడిని కాదు. హ్యాపీనెస్తో నిద్ర కూడా పట్టింది కదంట. అంత అంటే జనాల చప్పట్లు అనేది మన కడుపు నింపేస్తాయండి. కళాకారుని కావాల్సింది చప్పట్లు. అదే అయితే ఇప్పుడు మా ఆడియన్స్ కోసం మిమిక్రీ, నా ఛానల్లో మిమిక్రీ టిప్స్ అవి చూస్తుంటారని, మిమిక్రీ పర్ఫార్మెన్స్ కూడా చూస్తుంటారు. నేను చెప్పాను ఇంకా మిత్రులు, టాలెంట్ ఉన్న మిత్రులు కూడా నేను నా ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను. అదండి, చూశారు కదా మరి కిరణ్ గారి టాలెంట్. చాలా అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అనమాట. ఇప్పుడు మేము మిస్ అయ్యారండి చాలామంది. స్టేజ్ పర్ఫార్మెన్స్ మీరు ఇప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులు వారి వృత్తుల్లో స్థిరపడిపోయి ఈ మిమిక్రీ ఆర్ట్ని ఇష్టం ఉన్నా సరే పక్కకు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి, సిచ్యువేషన్స్ వచ్చాయి. ఏదేమైనా సరే ఈరోజు మా ఛానల్కి వచ్చారు, మా యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రదర్శించారు. చాలా థ్యాంక్స్ అండి.